అందరికీ నమస్కారం అండి. నేను మీ ఝాన్సీ కృష్ణ. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, అమ్మవారు నాకు ఇచ్చిన అదృష్టాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మీ అందరితోని నేను పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరు కూడా ఎంతో ఆదరంగా నన్ను దీవించి మీ ఆశీస్సులు నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈరోజు నాకు చాలా శుభదినం అండి. అదేంటి అనంటే 26వ తారీఖు 8వ నెల 2017వ సంవత్సరం గురువారం రోజున అమ్మవారు నాకు తొలిసారిగా పాట ఇవ్వడం జరిగిందండి. అది ఈ రోజుకి 9 సంవత్సరాలు నిండాయి. అది చాలా ఆనందదాయకం నాకు. అది పాటలు అనాలో లేదో అవన్నీ అయితే నాకైతే తెలియదండి. కానీ నాకు మాత్రం అది అమ్మవారు ఇచ్చిన ప్రసాదంగా భావించి నేను అవి ఎక్కడ పెడితే ఎక్కడ మిస్ అవుతాయో, ఆ ప్రసాదాన్ని నేను ఎక్కడ సద్వినియోగం చేసుకోలేకపోతానా అన్న ఆలోచనతోనేమో అమ్మవారు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టించడం జరిగింది. పాటలు ఇవ్వకముందే పెట్టించానండి అమ్మవారు. అందుకనే ఆమెకు తెలుసు అనమాట తను ఏమి ఇవ్వాలనుకుంది అని. అది మనకు తెలియదు కదా. అందుకని ఒక 6 నెలల ముందే పెట్టించారు. అప్పుడు తర్వాత 6 నెలల తర్వాత నాకు పాటలు ఇచ్చారు. ఈ రోజుకి అది 9 సంవత్సరాలు నిండాయి. ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని మీతో పంచుకోవాలని అమ్మవారి సాక్షిగా కూడా నేను మీ ముందుకు వచ్చానన్నమాట. అలాగే ఆ పాటలు ఇవ్వడానికి ముందు కూడా చాలా అమ్మవారు నన్ను పరీక్షలు పెట్టారండి నాకు. చివరి పరీక్షగా ఏంటి అని అంటే, అమ్మవారు నాతోని మూక పంచశతి ఆడియో పారాయణాన్ని చేయించి మా అమ్మాయి చిన్ని జీవని ఛానల్ ఉంది కదా, శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్, నాతోని ఆడియో చేయించి అందులో అమ్మ పెట్టించారండి. ఆ ఆడియో పూర్తి అవడం అయిపోయాక నేను పారాయణం చేయడం కంచి వెళ్ళాక అమ్మవారికి దర్శనం చేసుకున్నాక అమ్మవారికి ఏం సమర్పించాలో అవి సమర్పించేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి వచ్చాక ఒక కొన్ని రోజులకి అనుకుంటాండి, ఒక నెల కూడా గడవలేదు, అప్పుడు తను నాకు పాటలు ఇచ్చారు. అది చాలా ఆనందం అన్నమాట. ఆ పదం కూడా సరిపోదు. అది జరిగి ఇప్పటికీ 9 సంవత్సరాలు నిండాయి. మళ్ళీ ఇంకా శుభం సూచకం నాకేంటి అంటే, ఈ 9 సంవత్సరాలు నిండాక మళ్ళీ నేను కంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు అమ్మవారు. అది చాలా అద్భుతం అనమాట. అది ఆనందాన్ని మాటల్లో చెప్తే సరిపోదు. అలాగే ఈ 9 సంవత్సరాల్లో నా అనుభూతిని, నా ప్రేమని, నా ఆలోచనలన్నీ, అమ్మ మీద నాకున్న భక్తిని, ప్రేమానురాగాలన్నింటినీ కూడా ఈ పాటల రూపంలోనే బయటికి తీసుకొచ్చారండి. అది చాలా చాలా ధన్యవాదాలు అమ్మకి. మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి నా ఛానల్ని 31 మంది సబ్స్క్రైబర్స్ దాకా తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి.